ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. యుద్ధం అంటేనే ఒకరికి లాభం, మరొకరికి నష్టం. ఇందులో యుద్ధం మొదలుపెట్టిన వారిలో ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అయితే వారి కోసం యుద్ధం చేసిన సైనికులు మాత్రం మట్టిపాలవుతారు. ఈ యుద్ధం 10 మంది బాగుకోరే విధంగా ఉంటే ఆ యుద్ధంలో అసువులు బాసిన బాధుండదు. కానీ దుడ్డుకు పనికిరాని యుద్ధం చేసుకుంటూ మిమ్మల్ని నమ్మిన వారిని నట్టేట ముంచి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అంటూ తెలంగాణలోని మేధావి వర్గం మల్లన్న, కవిత వివాదంపై మండిపడుతున్నారు. అయితే మల్లన్న, కవిత ఎపిసోడ్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటూ టీవీ డిబేట్లలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. పొలిటికల్ వార్లో ఎవరో ఒకరికి తప్పకుండా బెనిఫిట్ వస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కానీ కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న లొల్లిలో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ నడుస్తోంది. కల్వకుంట్ల కవిత ఉనికి కోసం బాగా కష్టపడుతున్నారు. అన్నతో గొడవ, తండ్రికి దూరం, గులాబీ దండు మద్దతు లేక అయోమయంలో ఉంది. జాగృతి పేరుతో సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం పుట్టెడు రాజకీయ కష్టాల్లో ఉన్నారు కల్వకుంట్ల కవిత. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోని అవకాశంగా కలిసొచ్చింది తీన్మార్ మల్లన్న కామెంట్స్ అంటూ చర్చ నడుస్తోంది. దొరికిన ఛాన్స్ను వదులుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. సరైన సమయంలో సరిగ్గా వాడుకునేవారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మల్లన్నతో పెట్టుకుంటే మంట చెలరేగుతుందని, తన పేరు మారు మోగుతుందని ముందే లెక్కలేసి ఉంటారని అంటున్నారు. ఏకంగా క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేయించడం ఓ ఎత్తైతే, మల్లన్న గన్మెన్ కాల్పులు జరపడం అనుకోకుండా కవితకు కలిసొచ్చిన అడ్వాంటేజ్ అనే చెబుతున్నారు. ఒక లొల్లితో కవిత ఇష్యూ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ మహిళను అలా అంటారా అనే సానుభూతి, సపోర్ట్ కూడా పెరిగింది ఆమెకు. రాజకీయంగా కవిత గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ గొడవలో బీఆర్ఎస్ జోక్యం చేసుకోకపోవడం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఎవరూ మద్దతుగా నిలవకపోవడంతో కవిత పట్ల అయ్యో పాపం అనే సింపతి వస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్తో కారు వేరు, కవిత వేరు అనే మెసేజ్ క్లియర్ కట్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. లేటెస్ట్ గొడవతో తీన్మార్ మల్లన్నకు లాభమా, నష్టమా అంటే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఆయన నోటి దురుసుతనంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. యూట్యూబ్ వ్యూస్ కోసం అన్ని పార్టీలను, నేతలను తిడుతూ వస్తున్నారు. బీసీ ఎజెండాతో సరికొత్త రాజకీయం చేస్తున్నారు. ఫ్యూచర్లో సీఎం కుర్చీపై ఖర్చీఫ్ వేసేలా ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో కవితతో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. జాగృతి దండు ఆయన ఆఫీస్పై దాడి చేసి ధ్వంసం చేయడం కలకలం రేపింది. గన్మెన్స్ ఫైరింగ్తో మరింత రచ్చ జరిగింది. ఇప్పటికే కాంట్రవర్సీ లీడర్గా ఉన్న మల్లన్న చుట్టూ మరింత వివాదం రాసుకోవడం ఆయన ఇమేజ్ను కాస్త డ్యామేజ్ చేసే విషయమే అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ సైతం మల్లన్న ఎపిసోడ్కు దూరంగా ఉండడంతో ఆ పార్టీ సపోర్ట్ లేకుండా పోయింది. అయితే బీఆర్ఎస్ను, కల్వకుంట్ల ఫ్యామిలీని తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలు మాత్రం ఆయనకు దగ్గరయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇలాంటి మాటలు, తిట్ల వల్లే మల్లన్న, మాస్ మల్లన్న ఎమ్మెల్సీ స్థాయికి చేరారు. ఆ యాంగిల్లో ఆయన ఫ్యాన్ బేస్ మరింత పెరగొచ్చేమో అంటున్నారు. కవితను తిడితే సంబరపడే బ్యాచ్ ఆయనకు దన్నుగా నిలవొచ్చని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సొంతంగా సింగిల్గా బీసీ నినాదంతో ఎదగాలని చూస్తున్న చింతపండు నవీన్ కుమార్కు కవితతో లొల్లి మరింత కలిసి వస్తుందా, లేక ఇబ్బందుల పాలు చేస్తుందా వేచి చూడాలి.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అనలిస్ట్ శేషు అందిస్తారు. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలైతే హాట్ టాపిక్గా మారాయి. ఇవి కవితకి రాజకీయ పరంగా నష్టమా లాభమా? ఇది సామెతతో మొదలైనటువంటి వివాదం కాబట్టి నేను కూడా మన చర్చని సామెతతోటే మొదలు పెడతాను. కాగల కార్యము గంధర్వులు తీర్చారనేది ఒక పాపులర్ సామెత ఉంటుంది. ఈ మల్లన్న కవిత మధ్య జరిగినటువంటి ఎపిసోడు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగానే మనం భావించాలి. అయితే ఇది ప్రజా సమస్య కాదు, ఇద్దరి మధ్య ప్రజలకు సంబంధించిన సమస్య కూడా కాదు. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య రాజకీయపరమైన సమస్య, రాజకీయ అంశంగానే చూడాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఈ వివాదం వల్ల, ఈ ఎపిసోడ్ వల్ల ఎవరికి ఎంత ఎక్కువ లాభం, ఎవరికి ఎంత ఎక్కువ నష్టం అనేటటువంటి ఒక బేరుజు వేస్తున్నటువంటి క్రమంలో సహజంగా ఈ సమస్య, ఈ ఎపిసోడ్ వల్ల ఇద్దరికి నష్టం అనేదే నా అభిప్రాయం. అయితే ఈ నష్టంలో ఎవరికి ఎంత ఎక్కువ అంటే తీన్మార్ మల్లన్నకి ఎక్కువ నష్టము, కల్వకుంట్ల కవితకు తక్కువ నష్టం జరిగినట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకు మనం ఈ అభిప్రాయానికి రావటం జరిగింది అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, తెలంగాణ సమాజంలో కానీ మొత్తం సమాజంలో కానీ కాలానుగుణంగా ఆయా వ్యవస్థల్లో ఉన్నటువంటి అనేక సామెతలు పుట్టాయి. ఆ సామెతలను వాడేటటువంటి సమయము, సందర్భము చాలా ముఖ్యం. అయితే తీన్మార్ మల్లన్న వాడినటువంటి ఒక సమయము, సందర్భము ఈ సామెత తనకి నష్టం చేసేటట్టుగా కనపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక మహిళ పట్ల, అది ఏ వర్గానికి చెందిన మహిళ అయినప్పటికీ కూడా, మహిళని ఒక గౌరవప్రదంగా చూసేటటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మహిళల పట్ల మనం వ్యాఖ్యానాలు చేసేటప్పుడు చాలా ఆచితూసి జాగ్రత్తగా సంయమనంతో, సమయస్ఫూర్తితోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అక్కడ మిస్ అయినట్లుగా మనకు కనపడుతుంది. ఒక మహిళ పట్ల మనం మాట్లాడేటప్పుడు అతను నీ భర్త, లేకపోతే అతను నీ మొగడు, ఎలా ఉంది? అతను నీ భర్త అనంటే ఎలా ఉంది? అతను నీ మొగడు, రెండు పదాలకి ఒకటే అర్థం కదా. కానీ మనం పద ప్రయోగము, భాషా ప్రయోగము మాట్లాడిన దాంట్లోనే ఉంటుంది. అతను మీ తల్లికి మొగడు, లేకపోతే అతను మీ తండ్రి, ఎట్లా ఉంటుంది అంటే మనం భాష ఉపయోగించేటటువంటి క్రమంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మల్లన్న మాట్లాడినటువంటి సామెత తెలంగాణలో చాలా పాపులర్ సామెత ఏంటి అని అంటే, మీకు మాకు ఏదైనా వివాదం వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా తగాదా ఏర్పడినప్పుడు మనం తరచుగా మాట్లాడే మాట మీకు మాకు కంచం పొత్తు లేదు, మీకు మాకు ఇయ్యపు పొత్తు లేదు అనేది చాలా పాపులర్గా మనం మాట్లాడేది. అయితే ఇక్కడ మంచము అనేటటువంటి పొత్తుని తీసుకురావటము, ఒక ఆడపిల్ల విషయంలో మనం ఆ పదం ఉన్నప్పటికీ కూడా సామెతల్లో దాన్ని మాట్లాడకుండా ఉండటమే మన సమయస్ఫూర్తి. అంటే నాయకుడు అనేటటువంటి వాడు, నాయకుడిగా ఎదగాలనుకుంటున్నటువంటి వాడు అదే కదా సమయస్ఫూర్తి అని అంటే, ప్రజలకు మెచ్చే భాష, ప్రజలకు నచ్చే భాష మాట్లాడాల. ఇప్పుడు ఏమైపోయింది తెలంగాణలో అంటే, రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా మాట్లాడటం వల్ల ముఖ్యమంత్రి అయ్యారనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడటంతో ఈ పరిణామ క్రమాలు వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి అగ్రెసివ్గా మాట్లాడటం కాదు, కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఆ సమయానికి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా హుందాగా, ముఖ్యంగా నాయకుడిగా ఎదగాలనుకుంటున్నప్పుడు సమయస్ఫూర్తితోటి, సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బట్ అది ఎక్కడో మిస్ అవ్వటం వల్ల ఈ విధమైనటువంటి పరిణామం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ఏ సమాజమైనా దాడుల సంస్కృతిని ఆహ్వానించదు. ఇక్కడ ఒక అంశము, ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు దాన్ని మళ్ళీ రాజకీయంగా తిప్పికొట్టేటటువంటి ఒక ఆలోచన వ్యూహాన్ని చేయాలి తప్ప ఏకంగా దాడులు చేస్తాము అని అంటే, దాడుల సంస్కృతి కూడా రాజకీయాలలో నాయకులుగా ఎదిగించలేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఒక మహిళ పైన మాట్లాడినటువంటి క్రమంలో, తీన్మార్ మల్లన్న నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో అది తనకు నష్టం చేసేటటువంటి అంశంగా చూడాలి. ఇక కవిత విషయానికి వస్తే,
కవితకి ఎందుకు తక్కువ నష్టం జరిగింది అనేటటువంటి విషయం గనక చూస్తే, కవిత విషయంలో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏంటి అభిప్రాయం అంటే, దాడులు సంస్కృతి మంచిది కాదు, దాడుల సంస్కృతికి తెరతీశారనేటటువంటి ఒక్క మైనస్ పాయింట్ తప్ప మిగతావన్నీ తనకి ప్లస్ గా ఒక అనుకూలమైనటువంటి అంశాలుగా కలిసి వచ్చాయి. ఎందుకు అనంటే, ఇప్పుడు కవిత ఒక క్రాస్ రోడ్స్ లో ఉంది, ఒక తీవ్రమైనటువంటి రాజకీయ సంక్లిష్టతలో ఉంది. బట్ ఆ సంక్లిష్టతకు సమాధానాలు ఈ దాడి తర్వాత, ఈ ఎపిసోడ్ తర్వాత దొరికాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కవిత బీఆర్ఎస్ లో ఉందా లేదా, కవితకి తండ్రి మద్దతు ఉందా, కుటుంబం మద్దతు ఉందా లేదా అంటే ఈ ఎపిసోడ్ తర్వాత అది స్పష్టమైపోయింది. ఎందుకు అనంటే, కవిత పట్ల మాట్లాడిన తర్వాత, ఈ దాడి జరిగిన తర్వాత, పరస్పర ఆరోపణలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ దాడి మంచిది కాదు, కవిత పైన మల్లన్న మాట్లాడటం మంచిది కాదని కాంగ్రెస్ స్పందించింది, కానీ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎక్కడా కూడా స్పందించలేదు. అంటే కవిత వెనకాల బీఆర్ఎస్ పార్టీ లేదు అనేది ఒక సంకేతం అయితే, రెండోది స్వయంగా అన్న గాని తండ్రి గాని ఈ అంశం పైన ఇంతవరకు స్పందించకపోవడంతో తండ్రి మద్దతు, కుటుంబం మద్దతు లేదు కాబట్టి కారు వేరు కవిత వేరు అనేటటువంటి మీరు ఇందాక మాట్లాడారు కదా, దానికి బలం చేకూరుస్తుంది. ఇక్కడే కల్వకుంట్ల కవితకి సానుభూతి వ్యక్తమవుతుంది. ఒక మహిళ పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడటం ఒకటి, తను రాజకీయంగా ఒంటరి అయింది, తను నమ్ముకున్న పార్టీ కానీ కుటుంబం కానీ తనకి వెన్నుదన్నుగా నిలబడలేదు కష్టం వచ్చినప్పుడు, ఒక అంశం వచ్చినప్పుడు అనేది ఒక సానుభూతి ఒక మహిళ పైన వచ్చినట్లుగానే మనకి చాలా స్పష్టంగా ఈ అంశంలో కనపడుతుంది. కాబట్టి నేను ఇందాక ఏమన్నాను, ఇద్దరికీ నష్టమే ఈ ఎపిసోడ్ వల్ల, కాకపోతే కవితకు తక్కువ నష్టం జరిగింది అని అన్నాను. ఇక తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఎక్కువ నష్టం జరిగింది అంటే, తీన్మార్ మల్లన్న గతంలో లాగా ఒక క్యూ న్యూస్ నడుపుకునేటటువంటి ఒక వ్యక్తి కాదు. అప్పుడు ఎలా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి, మరీ ముఖ్యంగా పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రజలు బేరుజు వేస్తారు. అయితే సమస్యల పైన అగ్రెసివ్నెస్ ను కోరుకుంటారు, అవినీతి పైన అగ్రెసివ్నెస్ ను కోరుకుంటారు, అంశాల పైన అగ్రెసివ్నెస్ ను కోరుకుంటారు, అవినీతి పైన అక్రమాల పైన అగ్రెసివ్నెస్ ను కోరుకుంటారు. కానీ ఒక మహిళ పట్ల మాట్లాడుతున్నటువంటి భాషలో అగ్రెసివ్నెస్ ని ఎవరు కోరుకోరు. బట్ అక్కడ మల్లన్న మిస్టేక్ చేశారు అనేటటువంటి అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతుంది. కాబట్టి మల్లన్న ఒక పార్టీ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు, ఒక పెద్ద సామాజిక వర్గానికి లీడర్ గా బాధ్యత వహించాలనుకుంటున్నారు. కాబట్టి ఆ సమాజం మొత్తాన్ని రిస్క్ లో పెట్టేటటువంటి మాటలు, వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు. ఇవాళ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు బీసీ ఉద్యమానికి దెబ్బతీస్తాయి. బీసీ ప్రజల పట్ల ఒక వర్గం ప్రజలలో అపనమ్మకాన్ని ఏర్పరుస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మల్లన్న లేవనెత్తుతున్నటువంటి అంశాల్లో వ్యాలిడిటీ లేదు. ఏంటి వ్యాలిడిటీ లేదు అని అంటే, మీరెవరు పోరాడటానికి మా సమస్యల పైన అనేటి ఒక ప్రశ్న, అది సమాజం ఆహ్వానించదు. తరువాత మీరెవరు సంబరాలు చేసుకోవటానికి, అది కూడా సమాజం ఆహ్వానించదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు చూడండి, మండల్ కమిషన్ ని లోక్సభలో ప్రవేశపెట్టింది అప్పటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఒక ఠాకూర్ బిడ్డ. ఆయన బీసీ కాదే, ఒక ఠాకూర్ బిడ్డ. బీసీలకు, ఓబీసీలకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి మండల్ కమిషన్ రిపోర్టుని లోక్సభలో పెట్టాడు. అంటే కేవలం బీసీలు అయితేనే బీసీల సమస్యల కోసం మాట్లాడాలా అనేటటువంటి ప్రశ్నకు ఎక్కడి నుంచి సమాధానం వస్తుంది? ఒక బలవంతులు, ఇవాళ నేను కవితని రాజకీయంగా బలంగా, ఆర్థికంగా బలంగా, పార్టీ పరంగా బలంగానే చూస్తున్నాను. ఒక బలవంతులు బలహీనుల పక్షాన పోరాడతానంటే వద్దంటామా? ఇవాళ సమస్య పరిష్కారం ముఖ్యమా, లేకపోతే ఎవరు పోరాటం చేయాలనేది ముఖ్యమా అనేటటువంటిది. ఇవాళ మరి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేశారంటే తప్పు జరిగిపోయింది. ఆ తప్పుకు తను కూడా ఒకానొక సందర్భంలో పశ్చాత్తాప పడుతున్నట్లుగానే చెప్పింది. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు, నేను కూడా ఒప్పుకుంటున్నాను, సామాజిక తెలంగాణ కోసం పోరాటం. అవును, గత తప్పులను బేరుజు వేసుకొని గత తప్పులకు సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నము తను ఇప్పుడు చేస్తుంది. కేసీఆర్ బిడ్డగా చేయటం లేదు. కేసీఆర్ బిడ్డగా చేసి ఉంటే కేసీఆర్ స్పందించేవాళ్ళు కదా.
ఒక జాగృతి సంస్థగా, ఒక కల్చరల్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా చేస్తుంది. ఎందుకు ఆహ్వానించకూడదు? కవిత పోరాటాన్ని బీసీల పక్షాన చేస్తుంటే, బీసీల సమస్యల కోసం ఇవాళ ఎవరిపైన మనం పోరాడాలా? ప్రభుత్వం పైన పోరాడాలా? ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలపైన పోరాడాలా? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన పోరాడాలా? అంతేగాని ప్రతిపక్షం మీద, లేకపోతే మన కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళపైన మనం పోరాటం చేయటం, లేకపోతే అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు న్యాయం అనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నటువంటి క్రమంలో బట్ ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, అవును మల్లన్న ఒక సామెత చెప్పేటటువంటి క్రమంలో కొంత బ్యాలెన్స్ తప్పినటువంటి మాట వాస్తవం. అంత మాత్రం చేతనే మీరు దాడులు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయాన్ని రాజకీయంతోటే కొట్టాలా, రాజకీయంతో రాజకీయ వ్యూహాలతోటే కొట్టాలా. ప్రజాస్వామ్యంలో దాడులు చేసేటటువంటి సంస్కృతి ఏ సందర్భంలోనూ ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. బలమున్నదని బలహీనుల పక్షాన పోరాడుతున్నామని చెప్తూనే అదే బలహీనుల పైన దాడి చేయటం అనేటటువంటిది ఆహ్వానించలేకపోతున్నాం అనేటటువంటి పరిణామమే తప్ప, ఇక్కడ మల్లన్న మాట్లాడినటువంటి మాటల్లో మంచిగా ఉంది, అది సభ్య సమాజం కరెక్టే మాట్లాడింది అనేటటువంటి ఒక అభిప్రాయానికి, ఒక సమర్థనీయానికి మనం రాలేము. అట్లాంటి సమర్థించేటటువంటి అలవాటు కూడా బలహీన వర్గాలకు లేదు. బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతాయి. బలహీన వర్గాలు చాలా హుందాగా రాజకీయం చేస్తాయి. బలహీన వర్గాలు చాలా సంప్రదాయకంగా రాజకీయం చేస్తాయి. బలహీన వర్గాలకి చాలా అభిమానము, ఆత్మాభిమానం ఉంటుంది. పక్క వాళ్ళను గౌరవించేటటువంటి ఒక గౌరవ మర్యాదలతో బతికేటటువంటి సమాజంలో బలహీన వర్గాలు ఉంటారు. కాబట్టి ఇవాళ మహిళ పట్ల అమర్యాదగా మాట్లాడారనేటటువంటి విషయం ఎంత తప్పు అవుతుందో, బట్ అదే మహిళ అదే సంస్థతోటి దౌర్జన్యకరంగా దాడులు చేసేటటువంటిది కూడా అంతకంటే ఎక్కువ తప్పు చేసినట్లుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఇది మనం ప్రజా సమస్యగా చూడట్లేదు. కాబట్టే దీన్ని ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా చూడట్లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య వచ్చినటువంటి ఒక అభిప్రాయ భేదాలుగా, ఒక రాజకీయ అంశంగా, ఒక పొలిటైజ్ చేసినటువంటి అంశంగానే మనం చూస్తున్నాం తప్ప నిజంగా దీంట్లో ప్రజలకి ఏం లాభం, ప్రజలకి ఏం అవసరం, ప్రజలు ఎందుకు స్పందించాలా, ప్రజలు ఎందుకు మాట్లాడాలా అనేటటువంటి ప్రశ్నలకు ఇద్దరు నాయకులు ఏం సమాధానం చెప్తారు? ఇద్దరు కూడా అప్కమింగ్ లీడర్సే కదా, ఇద్దరు కూడా యువ నాయకులే కదా, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులే కదా. ఇవాళ ఏ సమాజమైనా సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటుంది, ఏ సమాజమైనా శాంతిని కోరుకుంటుంది, ఏ సమాజమైనా సహవాసంతో బ్రతకాలని కోరుకుంటుంది. అంతేగాని దాడులు చేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ, అడ్డగోలుగా మాట్లాడుకునేటటువంటి సమాజాన్ని ఎవరు ఆహ్వానించరనేటటువంటి విషయాన్ని ఇద్దరు యువ నాయకులు గమనించాలి. వాళ్ళ రాజకీయ వ్యూహాలు మార్చుకోవాలి, విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేయాలి, హుందాతనం కలిగినటువంటి రాజకీయాలు చేయాలి. అటు కల్వకుంట్ల కవిత సమాజ సమస్యలపైన, ప్రభుత్వం పైన పోరాటాన్ని ఆహ్వానిద్దాం, ఇటు మల్లన్న కూడా బీసీల పక్షాన పోరాడుతున్నటువంటి పోరాటాన్ని ఆహ్వానిద్దాం. కానీ మీ పోరాట పందాన్ని మార్చుకోండి. మీ పోరాట పంద సామాన్య ప్రజానీకం ఆహ్వానించే విధంగా ఉండాలి. ఈ దాడులను ఆహ్వానిస్తారా? కొట్లాటలను ఆహ్వానిస్తారా? ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలను సామాన్య ప్రజలు, కింది స్థాయి వర్గాలు ఆహ్వానిస్తాయా? ఆత్మగౌరవంతో బతికేటటువంటి బలహీన వర్గాలు ఆహ్వానిస్తాయా? ఆహ్వానించవు. కాబట్టి మీ పోరాట పందాన్ని మార్చుకోండి, రాజకీయ విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేయండి, నైతికమైనటువంటి రాజకీయాలు చేయండి, ప్రజలు మెచ్చేటటువంటి రాజకీయాలు చేస్తారని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళే, ఇద్దరు సమస్యలపైన కొట్లాడేటటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భాగస్వామ్యం ఇచ్చినటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా భవిష్యత్తు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళా ఇద్దరి మధ్య పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇద్దరిపైన ఉంది. ఈ సంఘటనతోటి, ఈ దాడులతోటి, ఈ వ్యవహారంతో, ఈ వ్యాఖ్యలతోటి ఇద్దరు చేసినటువంటి తప్పుని పునఃసమీక్షించుకోవాలి, ఇద్దరు చేసినటువంటి తప్పు గుణపాఠం నేర్చుకోవాలి. కాబట్టి ఇద్దరు కూడా భవిష్యత్తులో ఒక మంచి రాజకీయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇద్దరి అవసరం కూడా తెలంగాణ ప్రజలకు ఉంది, మరి ముఖ్యంగా కింది వర్గాల ప్రజలకు ఉంది. ఇద్దరి పోరాటం కూడా తెలంగాణ ప్రజలకు అవసరంగా ఉంది. ఇద్దరు కూడా కలిసికట్టుగా ప్రభుత్వం పైన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు కూడా సామాజిక సమస్యలపైన, తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాడి ఆ సమస్యలకు పరిష్కారం చూపించవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ ప్రజలకు సంబంధించింది కాదు, ప్రజల కోసం చేసింది కాదు. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య ఏర్పడినటువంటి తగాదానే గానే, ఒక కాన్ఫ్లిక్ట్ గానే, ఒక జగడంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా
భవిష్యత్తులో రాష్ట్రం కోసం, రాష్ట్ర సమస్యల కోసం, సామాన్య ప్రజల కోసం, కింది వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తారని, నీతివంతమైన హుందాతనంతో రాజకీయాలు చేస్తారనేటటువంటి అవకాశం ఇద్దరు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీలే, ప్రస్తుతం విధాన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లే, సమాజానికి ఒక సంకేతం ఇవ్వాల్సినటువంటి వాళ్లే. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇద్దరు చూసుకుంటే మంచిది అనేటటువంటి అభిప్రాయాన్నే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజల్లో కూడా అదే చర్చ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. శేషు గారు, ఈ వివాదం కవితను బీఆర్ఎస్ లో నుంచి వేరుపరిచే ప్రయత్నం అంటారా, లేక ప్రజల మద్దతు పొందేందుకు డ్రామా మార్గం అంటారా? ఇప్పుడు ఇది ఈ ఎపిసోడ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిందని నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఒక అస్పష్టత ఉండే, జాగృతి బీఆర్ఎస్ లో భాగమేనా? తను కూడా ఒక సందర్భంలో చెప్పింది కేసీఆర్ కి జాగృతి బీఆర్ఎస్ రెండు కళ్ళ లాంటివి అని చెప్పింది. కానీ ఒక కన్నుకి దెబ్బ తగిలితే ఇంకొక కన్ను ఎందుకు స్పందించలేదు అనేటటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ లో కవిత పాత్ర ఏంటి, బీఆర్ఎస్ లో కవితకు దక్కుతున్నటువంటి ప్రాధాన్యత ఏందనేది ఈ అంశంతో స్పష్టమైపోయింది. బట్ బీఆర్ఎస్ ఎక్కడా కూడా, బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడా కూడా, మరి ముఖ్యంగా కుటుంబంలో ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు అటు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఈ దాడిపైన స్పందించకపోవటం, కవిత పక్కన మద్దతుగా మాట్లాడకపోవటం అనేది వాళ్ళ కుటుంబం మధ్య గ్యాప్ ని, అగాధాన్ని తెలియజేస్తుంది. పార్టీకి దూరంగా, మరింత దూరం జరిగినట్లుగా కనపడుతుంది. కాబట్టి బట్ కవిత ఒక దృఢ నిశ్చయంతో కనపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. తను చాలా స్పష్టంగా ఈ దాడి సంఘటన తరువాత, ఈ అంశం తరువాత ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పింది, అగ్గి రవ్వనై మండుతాను, నేను అసలే మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసినట్లుగానే మనకి కనపడుతుంది. బట్ పోరాటానికి తను కొన్ని అంశాలు ఎత్తుకున్నటువంటి అంశాలు మనకు కనపడుతున్నాయి. బట్ జాగృతి ద్వారా తను వ్యక్తిగతంగా పోరాడి తన నాయకత్వాన్ని నిరూపించుకునేటటువంటి ప్రయత్నంలో ఈ దాడి తనకి కొంత రాజకీయంగా ఉపయోగపడేటటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఒక మహిళ పట్ల మాట్లాడినటువంటి మాటలు, తర్వాత ఈ మహిళకి తన సొంత పార్టీ నుండి, తన సొంత కుటుంబం నుంచి మద్దతు దొరకకపోవటం ఒక సానుభూతి అంశంగా మారేటటువంటి అవకాశమే మనకు కనపడుతుంది. బట్ వ్యాఖ్యల తీవ్రతను కూడా మనం గమనించాలి. నిజంగా ఒక మహిళ పట్ల మీకు కంచం పొత్తు లేదు అనే దగ్గర ఆగిపోయినా బాగుండేదే, కంచం పొత్తు లేదు, ఇయ్యపు పొత్తు లేదు అని స్పష్టంగా మాట్లాడినా బాగుండేదే. బట్ మంచం పొత్తు అనంటే ఒక మహిళ పట్ల మనం ఆ మాట మాట్లాడేటటువంటి సందర్భాన్ని మనం ఆహ్వానించలేము. ఖచ్చితంగా ఆ మాటని మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటి అంశం కూడా కాదు. ఒక చిన్న మాట అండి, ఒక సామెత తెలంగాణలో విరివిగా వాడతాము, కానీ నేను మాట్లాడకూడదు, కానీ బట్ ఆ తీవ్రతను చెప్పడానికి మాట్లాడుతున్నాను, క్షమించాలి. మంది మాటలు విని మారుమానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు ఆగమైంది అని అంటారు. మారుమానం పోవటం అంటే భర్తను వదిలిపెట్టి ఒక భార్య వెళ్ళటం. ఇది ఒక సాధారణమైనటువంటి సామెతగా వాడితే ఏ ఇబ్బంది లేదు, కానీ ఒక మహిళను ఉద్దేశించి ఈ సామెతను వాడితే ఎంత తీవ్రంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి అందుకే నేనేమంటున్నాను, నాయకత్వపు బాధ్యతల్లో ఉన్న వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక సామెతను వాడినా, ఒక పదాన్ని వాడినా సమయము, సందర్భము, హుందాతనము, సమయస్ఫూర్తి ఉండాలి. అది మిస్ అయింది. ఎందుకంటే తెలంగాణలో ఒక అభిప్రాయం బాగా, ఒక ఫాల్స్ ప్రాపగేషన్ స్టార్ట్ అయిందండి తెలంగాణలో. రాజకీయాల్లో తిడితేనే పెద్ద లీడర్లు అయిపోతారు, హ్యార్ష్ గా మాట్లాడితేనే పెద్ద లీడర్లు అయిపోతారు, అభ్యంతరకరమైనటువంటి పదాలు వాడితేనే కార్యకర్తల నుంచి జోష్ వస్తుంది. ఏంటండి ఇది ఎంత అవమానకరమైనటువంటిది, ఇది ఎంత బాధ్యతారహితమైంది, ఇది ఎంత విలువలను దిగజార్చేటటువంటి అంశం అండి. ఇవాళ కార్యకర్తలు కూడా, నేను చూస్తున్నాను ముఖ్యమంత్రి గారు బహిరంగ సభల్లో కేసీఆర్ ని పరుష పదజాలంతో దిగితే వీలలు కొడుతున్నారు. అది ఎక్కడికి పోతుందండి సమాజం? ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులైనా ఎంత హుందాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ సంకేతాలు ఇస్తున్నాం సభ్య సమాజానికి? బట్ ఇట్లాంటి తిట్లు వాడటం, ఇట్లాంటి పదాలు వాడటం, ఇంత అగ్రెసివ్ గా మాట్లాడటం, రండి చూసుకుందాం, ఏంటది? ఇది ఏమన్నా యుద్ధ భూమి చూసుకోవటానికి? ప్రజల కోసం చేసే రాజకీయం, ప్రజల కోసం చేసే పాలన, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి, ప్రజల కోసం పాలక పక్షాలు పనిచేయాలి, ప్రతిపక్షాలు పనిచేయాలి, నాయకులు పనిచేయాలి. ఎక్కడుందండి? మొత్తం బలాబలాలు చూసుకోవటము, లేకపోతే ఛాలెంజ్లు విసురుకోవటం. తెలంగాణలో రాజకీయం అంత విలువలు భ్రష్టు పట్టిపోయిన, దిగజారిపోయిన రాజకీయాలు చూస్తున్నామండి.
ఒక పార్టీని విమర్శిస్తుంది. మీరు అప్పుడేం చేశారు, మీరు ఇప్పుడు ఏం చేయట్లేదు, అంటే మీరు అప్పుడు చేయలేదు, ఇప్పుడు వీళ్ళు చేయరు అంటే సరిపోతుందా? రైట్. బట్ అప్పుడు జరిగినటువంటి తప్పులను ఇప్పుడు బేరోజు వేసుకొని ఆ తప్పులకు పరిష్కారం చూపించాల్సినటువంటిదే కదా ఉత్తమమైనటువంటి పాలన, ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. దానికోసమే కదా మనం వేరే పార్టీకి అవకాశం ఇచ్చింది. బట్ పాత ప్రభుత్వ తప్పులను తోడుకుంటూ కొత్త ప్రభుత్వము ఉన్నటువంటి పుణ్యకాలాన్ని గడిపేస్తే ఎలా అండి? కాబట్టి ఈ ఎపిసోడ్ కి ఇప్పటికే ముగింపు పలికి ఇద్దరు భవిష్యత్తు ఉన్నటువంటి యువతరం నాయకులు బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ శేషు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.